సార్ ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి కామెంట్స్ కేసీఆర్ పైన బీఆర్ఎస్ పార్టీ పైన? రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి అనేది మేము ఇబ్బంది పడతా ఉన్నాం. మా జిల్లా వాసి ఇంత దిగజారి మాట్లాడుతున్నాడు అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి స్థాయికి దిగజారి స్థాయి మరిచి నోటికి వచ్చిన మాటలు మాట్లాడేది సరైనది కాదు. ఒక రాష్ట్రంలో ప్రథమ వ్యక్తి ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కానీ భాష కానీ ఆయన ప్రవర్తన తీరు కానీ ప్రజలందరూ గమనిస్తారు, దాన్ని అనుసరిస్తారు. ఆ దిశగా హుందాగా ఉండాలి. ఒక ముఖ్యమంత్రి అని మాట్లాడే మాటలు హుందాగా ఉండాలి. ఆ హుందాతనం మరిచి నోటికి వచ్చిన తొండి మాటలు అబద్ధ మాటలు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటిది మరిచి నోటికి వచ్చిన మాటలు మాట్లాడడం, ఏదో పార్టీని భూస్థాపితం చేస్తారు తిరిగా నేను రానియను. ప్రజలు చెప్పారు, మొన్న బుద్ధి చెప్పారు పంచాయతీ ఎలక్షన్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 40% స్థానాలు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అది తట్టుకోలేక భయపడి ఇప్పుడు ఎంపీటీ సెలక్షన్ కూడా పెట్టే స్టేజ్ లేదు. తొండి మాటలు మాట్లాడి పాపం గడుపుతూ ఉన్నాడు. అదే కొడంగల్ నుంచి ఆయన 18లో సవాల్ చేసిండు, నన్ను ఓడగొడితే నేను ఓడిపోతే ఎమ్మెల్యేగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేసిండు. మరి ఆయన సవాళ్ళు ఎట్లుంటాయి, ఆయన వాగ్దానాలు ఎట్లుంటాయి, ఆయన మాట ఎట్లుంటాయి అనేది అదే ఒక్కటి చాలా ఎగ్జాంపుల్. మళ్ళీ ఇప్పుడు కొత్త సవాలు. ఈ సవాల్ అనేది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు చూపిస్తారు. పాలమూరును అభివృద్ధి చేసుకోవడమే నా లక్ష్యం అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది. ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది పాలమూరులో? మీరే చెప్పాలి మరి ఏం అభివృద్ధి జరిగింది? 2 సంవత్సరాల ₹2 పని జరగలేదు పాలమూరు జిల్లాకు ఏం చేసినా కేసీఆర్ టైంలో జరిగింది, మా ప్రభుత్వంలో జరిగింది. గత 10 ఏళ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నీళ్ళు ఇచ్చినాం, రోడ్లు ఇచ్చినాం, పనులు చాలా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, చాలా పనులు జరిగినాయి. ఈ 2 ఏళ్లలో పాలమూరు జిల్లాను అధోగతి పాలు చేశారు. ప్రజలు అనుకున్నారు ఈ జిల్లా వాసి ముఖ్యమంత్రి అంటూ కొంత లాభం జరుగుతుంది, కానీ లాభం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంతవరకు ఒక్క పని కూడా జరగలేదు. పాలమూరు ప్రాజెక్ట్ని డెవలప్ చేయకుండా డబ్బుని ఇష్టానుసారంగా దోచుకున్నారు అనేది ముఖ్యమంత్రి మాట్లాడింది. ప్రాజెక్టులు అంటూ కంప్లీట్ కాదు, 7-8 సంవత్సరాలు 80% పూర్తయింది, కంప్లీట్ అయింది. మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చింటే 3-4 నెలల్లో మొత్తం కరివేన వరకు రిజర్వాయర్ నింపేవాళ్ళం. అటువంటిది 2 సంవత్సరాల్లో 2 తట్టల మట్టి తీయలేదు పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్లో. అటువంటి మూర్ఖులు మాట్లాడే మాట ప్రజలు ఎవరు నమ్మట్లేదు. అందరికి అర్థమైంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది. మరి ప్రజలు భవిష్యత్తులో బుద్ధి చెప్తారు వాళ్ళకి. భాషను ఎట్లా చూస్తారు సార్ ముఖ్యమంత్రి భాష? కేటీఆర్ని వారి అమ్మగారిని కూడా కమెంట్ చేయడం నీ అవ్వ అంటూ కూడా ఎట్లా చూడవచ్చు? ఆయన భాషను చెప్తున్నా కదా, మా జిల్లా వాసులను చీదరించుకుంటున్నారు. రాష్ట్రం అంతా, ప్రపంచం అంతా కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ విన్న వాళ్ళందరూ కూడా ఇదే ముఖ్యమంత్రి, ఇంతవరకు చరిత్ర ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి భాష ఎప్పుడు చూడలేదని ప్రజలందరూ అనుకుంటున్నారు. అది టైం వచ్చినప్పుడు ప్రజలే బుద్ధి చెప్తారు. ఒక్కసారి నువ్వు మాట్లాడు, ఇప్పుడన్నా ఆయన భాష ఒక్కసారి నువ్వు మాట్లాడు. సామాన్యుడే మనం మాట్లాడు. ఆయన అదే అంటున్నారు సార్, ప్రతి సభలో సామాన్యులకు అర్థమయ్యేలా మాట్లాడుతున్నాను, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటున్నారు. సర్లే మరి ఫ్యూచర్లో పాఠ్యాంశంలో పెట్టాలి దీన్ని. ఆయన ఎడ్యుకేషన్ మంత్రి కాబట్టి పాఠ్యాంశాలు ఈ భాషను పెట్టి ప్రజలకంతా ఇదే భాష కరెక్టు, స్థానిక భాష, సామాన్యుల భాష అని మరి బుక్లో పాఠ్యాంశాలు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచామని మీరు అంటున్నారు, కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కనివ్వను, నేను ఉండేంత వరకు ఒక శపథం చెప్తున్నాను. ఎట్లా చూస్తారు దాన్ని? చెప్పినా కదా ఆయన శపథాలు ఇంతకుముందే. 18లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకొని శపథం చేసిండు. ఇంకా రేపు కూడా గదే జరుగుతుంది. ఆయన రాజకీయ సన్యాసం చేసుకోవడం సిద్ధంగా ఉండాలి. ఒక రైతు బిడ్డగా చెప్పండి, మీకు ఇచ్చిన హామీలను అమలు జరుగుతున్నాయా? ఇంతవరకు అయితే ఇంకేం స్టార్ట్ కాలేదు సార్. ఇంతవరకు అయితే ఏం అభివృద్ధి కాలేదు, ఏం స్టార్ట్ కాలేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. మాకు చాలా యూరియా కొరత చాలా ఉంది సార్. మళ్ళీ ఏందో కొత్త యాప్లు అంటున్నారు, ఆ యాప్లు మాకు అర్థం కాదు. పోయినసారి వర్షాకాలం పంటలనే మాకు దిగుబడి లాక మేము పెట్టుబడే వెళ్ళలేదు సార్. యూరియా దొరకక లైన్లో నిలబడి చెప్పులతోటి పెట్టి ఆటోని చెప్తే వేసుకొచ్చే
టైం కేసీఆర్ గారి ప్రభుత్వం టైంలో. ఇప్పుడు మనం చెప్పుల్ని వాడి లైన్లని వాడాలంటే మా వల్ల నుంచి అయితే లేదు. చాలా నష్టపోయినాం సార్ వర్షాకాలం పరిస్థితి. మాకు కేసీఆర్ ప్రభుత్వం ఇంతకుముందు ఎలా యూరియా ఇచ్చేదో అలా ఇవ్వగలరని కోరుకుంటున్నాం సార్. ఎందుకు యాప్ వల్ల మీకు ఏమి ఇబ్బంది జరుగుతుంది? ఆ యాప్ మాకు అర్థం కాదు కదా సార్. ఏ షాప్కి ఇస్తారు, ఎక్కడ ఇస్తారో మాకు తెలియదు కదా సార్. రైతు ఒక ఆటోకి చెప్తే వేసుకొచ్చేటట్టు ఉండాలి సార్ పరిస్థితి. యూరియా అంటే నేను వ్యవసాయం చేసుకుంటూ ఆవులకు పాలు పిండుకుంటూ నేను యూరియా సంచులు తెచ్చుకున్నాను సార్ లైన్లన్నీ వాడి. నాకు శాత కాదు. అది సార్ పరిస్థితి. సో ఆ విధంగా ఇబ్బంది జరుగుతుంది. అలాగే ఇబ్బంది జరుగుతుంది సార్. ఏంటి రుణమాఫీ రైతు భరోసా ఏమైనా అమలు జరిగినాయా? అది సగం సగం రైతు బంధు అయితే రేవంత్ రెడ్డి గారు సార్ వచ్చినాక ఎత్తిపోయింది సార్ కేసు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు యాసంకన పడ్డదానే మరి? ఎక్కడ సార్ యాసంగి వానకాలమే సగం సగం వచ్చింది సార్. యాసంగి ఏడినా సార్ కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నాక మాకు అన్ని విధాలు ఆదుకుంటుంది సార్. టకీ మనీ ఇస్తున్నాం అన్నాడుగా రేవంత్ రెడ్డి. టకీ లేదు, చుక్కీ లేదు సార్ ఇంతవరకు. ఏది లేదు సార్. లేదా బోనస్ రైతు పోయినసారి యాసంగిలు ఇచ్చినాం సార్ వడ్లు. రైతు బోనస్ అన్నారు 500 చూసుకొని ఇచ్చినాం. నాకు 30,000 రావాలి. ఇంతవరకు రాలేదు సార్. మరి ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా, మీరు అబద్ధం చెప్తున్నారా? మహబూబ్నగర్ రైతులు సార్ నాకు బ్యాంక్ అకౌంట్ ఖాతా ఇస్తా సార్. చెక్ చేసుకొని నేను అబద్ధం చెప్తే రైతు బోనస్ పడితే నా అకౌంట్ నేను ఇస్తా, మీరు చెక్ చేసుకోవచ్చు. మొన్న మీటింగ్ పెట్టిండుగా, పెద్ద మీటింగ్ విన్నారా? ఏమంటున్నా ముఖ్యమంత్రి? రైతు బోనస్ పడ్డది అంటున్నాడు, అది పడుతుంది అంటున్నాడు, కానీ అది ఏం సక్సెస్ అయితే లేదు సార్. ఇప్పుడు కూడా రైతు భరోసా కూడా ఎంత సాగు చేస్తారో అంతనే ఇస్తామని అంటున్నారు. అది అయితే సరైన సక్సెస్ అయితే కష్టం. అదేమన్నా కేసీఆర్ పట్టుకొని చావు అది ఇది అని అంటున్నాడు ముఖ్యమంత్రి. భాష అది కరెక్టేనా? అది చాలా బాధాకరమైన విషయం సార్. ఆ సార్ ఒక దేవుడు లాంటి మనిషిని అలా అనడం అయితే మంచిది కాదు సార్. అంటున్నాడు మరి అధికారం రానియను అది చేయను అంటే శాశ్వతమా ఒకరికి అధికారం అనేది? కాదు నిర్ణయం ఉంటుంది కదా, శాశ్వతం కాదు సార్. చాలా బాధ కలిగిస్తుంది సార్ ప్రజలకు కేసీఆర్ తిట్టడం. ఎందుకు తిడుతున్నాడు మరి ముఖ్యమంత్రి? ఈ బోనసులు రైతు భరోసాలు ఇవన్నీ అడుగుతారు కదా సార్ జనాలు. ఏది అడగొద్దని ఆయన బాధ. ఏది అడగొద్దని ఆయన బాధ. మరి ఎట్లా మరి ఇస్తా అన్నారు కదా హామీలన్నీ అమలు చేస్తాం. అప్పుడు ప్రభుత్వం అధికారం రానికి ఎన్నో చెప్పారు సార్, వచ్చిర్రు. ఇప్పుడు అది సాధ్యం అయ్యడం లేదు సార్. సాధ్యం కావట్లేదా? లేదు సార్. మరి ఇస్తున్నామంటారు 6 గ్యారెంటీలు మేము రైతులకు అందజేస్తున్నాం. ఏది సార్ 6 గ్యారెంటీలు ఏడొచ్చినాయి సార్. ఇప్పుడు ముసలోళ్ళకు పింఛన్ 4,000 అన్నారు. 2,500 గృహలక్ష్మి ఇస్తామన్నారు. అది సక్సెస్ కాలేదు కదా సార్. మాకు యాసంగి బోనసనే ఇంతకుముందు బోనసే రాలేదు సార్ మాకు. పోయిన సంవత్సరం యాసంగి అమ్మిన బోనస్ ఇంతవరకు రాలేదు సార్ మాకు. మరి మీ పాల్మూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే బాగుపడతారు అది ఇది అని అనుకున్నాం. బాగుపడతాం అనుకున్నాం కానీ బాగుపడలేకపోయినాం సార్. ప్రాజెక్టులు ఏమైనా చేస్తురా? ఇంతవరకు ఏం సక్సెస్ కాలేదు సార్. ఏం చేయలేదు సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే రైతులకు? చాలా మంచిగా సార్. కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుండే. టైం టు కరెంటు బాగా వచ్చేది. యూరియా ఏది ఉన్నా బాగా మంచిగా ఉండేది సార్. అంతేనా సార్? మాట్లాడే కరెంట్ బిల్లు చెప్పండి. బోల్రాయి ఇండ్ల ఈ కరెంటు బిల్లులు చాలా టైట్ చేస్తారు ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. మరి అంత టూ మచ్గా చేయొద్దు కూడా అవి. ఇక మిగతా బోనస్లు అయితే లేవు వాస్తవంగా. ఒకసారి పడ్డాయేమో బోనస్లు అయితే లేవు. రైతులకు ఫ్రీ కరెంటే కానీ ఫ్రీ కరెంట్ లేదు, ఏం లేదు అసలు. ఈ రోజు ఇంకా చాలా స్టిక్ చేస్తున్నారు. మేము ఇక్కడికి వస్తుంటే కూడా ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. చెప్పనీకి మాత్రమే ప్రభుత్వం ఫ్రీ కరెంట్, కానీ ప్రభుత్వం అమలు చేసేది అయితే ఫ్రీ కరెంట్ ఏం లేదు. ఓన్లీ మా ప్రజలను పీడించేది మాత్రమే. ఆడ ఉన్నారు ఊర్లలో వచ్చేటోళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు బిల్ కలెక్టర్ వాళ్ళంతా వసూలు చేసుకుంటారు. పరిస్థితి రైతుది ఘోరం. రైతు అనేటోడు చావాలన్నా బతకాలన్నా అనే దిశలో ఈ గవర్నమెంట్ నడుస్తుంది. రైతులకు ఇంత చేస్తున్నాం అంత చేస్తున్నాం అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ రైతు జీవితం ఆయన బతికిండు కదా ఇన్ని దినాలు. ఇప్పుడు మా జీవితం బతుకు రమ్మానండి ఆయన వచ్చి మాలో ఒకరిగా బతుకమానండి. ఆ కష్టం ఏదో చూసినాక నేను ఎన్ని మనం మేము పడతాం. నేను దుక్కి తిన్న రైతు బిడ్డని సరే చాలా కష్టపడుకుంటానికి నేను రైతులు మాటలు మస్తుగా చెప్తాం సార్. చెప్పాలంటే ఎలా నాకు నోరు ఉంది, నోరు ఎన్నన్నా మాట్లాడగలుగుతుంది. ఆడ ప్రజలలో పాటు ఉండి అనుభవించేటోడు మేము రైతులు ప్రజలం కాబట్టి ప్రజలకు మాకు తెలుసు ఆ కష్టాలు ఏందనేది. కాబట్టి దాన్ని బట్టి మేము మాకు ఈ నెక్స్ట్ టైం ఎలక్షన్లో మాదేందో మేము చూపించుకుంటాం. అంతేనా? అంటే కేసీఆర్ ని ఆ విధంగా మాట్లాడండి. రైతులకు ఎట్లా చూస్తున్నారు దాన్ని మీరు? రైతులకు మీరు చెప్తున్నా కదా సార్, మాకు ఏ 6 గ్యారెంటీలో ఏది కూడా ఇంకా మాకు అమలు కాలేదు. ఒక బస్సు అన్నారు, ఆ బస్సు కూడా అంత మాకు వచ్చేది పొద్దున బస్సు సాయంత్రం బస్సు. దాని నుంచి కూడా మాకు ఉపయోగం లేదు. మేము ఏమైనా చేసుకోవాలన్నా ఆటో కట్టుకునే పోవాలి, ఏదైనా చేసుకోవాలన్నా ఆటో కట్టుకునే రావాలి. మాకు దానికి బస్సు నుంచి కూడా మాకు ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి అనేట ఆయన ఒక ప్రజలకు ఆదర్శంగా ఉండాలి కానీ సాగు ఊరుకుంటా ఉన్నాడు. ఎట్లా ఒక బాధ్యత గల పదవులు ఉండి ఒక కసాయి వ్యక్తిగా మాట్లాడడం
అది భావ్యం కాదు. ఒక బాధ్యత గల పదవులు ఉండి ఆయన కూడా 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు కేసీఆర్ గారు. ఆయన కూడా ఇప్పుడు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టినా కూడా మీ పేరు కూడా తీయడు ఆయన. ఎందుకంటే ఆయన తన మనసు మానవత్వం ఉంది కాబట్టి తీయడు. ఆయన తన మానవత్వం అనే గుణం లేదు కాబట్టి ఆయన తీస్తాడు సార్. అంతే. ఎప్పుడు చూసారు అట్లా ఎప్పుడు ముఖ్యమంత్రి ఒక ఎప్పుడు చావు కోసుకోవడం? ఇప్పుడు ఈ ఇంచుమించు లేదు అన్న చంద్రబాబు ఎన్టీ రామారావు పేరు నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఎవరు ఒక మాట వేరే ముఖ్యమంత్రిని కానీ కింది స్థాయిలో ఉన్న వాళ్ళని కానీ ఒక మాట అనేది లేదు. ఈయన మొత్తం నరికేస్తా పీకేస్తా తొండలిస్తా అవే సార్ ఆయనకు ఉన్నదే గది. ఏమంటారు జనాలు, ఏమంటారు రైతులు, జనాలు ఏమన్నా అనేది ఎలక్షన్లో చూపిస్తారు సార్. నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తారు. ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. అది మనము ఆల్రెడీ మనం వేసుకుంటూ వస్తుంది, ఫోటో టీవీలో వస్తుంది, అన్నిట్లో వస్తుంది, ప్రజల్లో పాటు ఉంది, ఏముందో అది చూపిస్తాం నెక్స్ట్ ఎలక్షన్లో. 15 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. 20 సంవత్సరాలు ఉన్నా బాధపడేది ఏం లేదు సార్. మాకు ఎవరు వస్తారు అనేది మేము చూపించుకుంటాం. పాలమూరు అభివృద్ధి చేసిన రేవంత్ రెడ్డి తట్టడి మధ్య నన్ను ఎత్తినా సార్. పాలమూరు ఉదండపూర్ ఎత్తిండా, కరివేన్ ఎత్తిండా, ఎత్తిపోతలు ఎత్తిండా, కలవకుర్తి, నెతంపాడు ఇవన్నీ ఏదైనా ఎత్తిండా? ఏదైనా సిమెంట్ ఒక సంచి సిమెంట్ ఇప్పినేమో చూపించమని సార్ అన్న. ఏదో ఒక సంచి సిమెంట్ ఇప్పింది ఏం లేదు. ఆయన 300 రూపాయలు పెట్టి ఒక సంచి సిమెంట్ ఇప్పి ఆడేమి పని చేయలేదు ఇప్పటిదాకా. అది ఏడునో గొంగడు అన్నీ ఉంది సార్. ఉదండపూర్ ప్రాజెక్టు పోయి చూడండి, ఏం చేస్తున్నాడు, ఏం పనులు నడుస్తున్నాడు. 1000 కోట్ల ఇది ప్రాజెక్ట్ అది చేస్తాను అన్నాడు ప్రాజెక్టుకు. అది ఏం చేస్తున్నాడు అనేది చూడండి. ప్రజలకు తెలుసు సార్, ప్రజలు ఏం చేయాలనేది ఆల్రెడీ నెక్స్ట్ ఎలక్షన్లో చూపిస్తారు. అది 100%. కష్టాలు ఉన్నాయంటారు. మళ్ళీ యూరియా అయితే చెప్పదాలి సార్. ఒక యాప్ అని తెచ్చిరు, నాకు గడ్డికేసుకున్నామని 2 గంటలకు పోతే ఆ 2 గంటల యాప్లో బుక్ చేసుకున్నాడు. యాప్ మనకు తెలియదు, బుక్ చేయము. మా పరిస్థితి ఘోరం. ఆ ఇరిగేసే కానీ గడ్డి పెరగదు. మేము ఎవరిని చెప్పుకోవాలి? ఆ బాధలు అనేది మేము పడుతున్నాం సార్. ఈ ప్రభుత్వం అయితే కుప్పకూలిపోవాలని ఉంది. అది కూలుతుంది, కూలినాకనే మా కష్టాలు అనేది ప్రభుత్వం. పాలమూరు బిడ్డగా నువ్వే ముఖ్యమంత్రి ఉండొద్దని అంటున్నావు, కుప్పకూలాలు అంటున్నావు. మరి మాకు పాలమూరు బిడ్డనే, రైతు బిడ్డ. ఆయన కూడా రైతు బిడ్డనే. పాలమూరు బిడ్డ కష్టాలు కూడా అర్థం చేసుకుంటే మాకు కూడా బాగుంటుంది. మా కష్టాలు ఏవి అర్థం చేసుకోవట్లేదు. మొన్న వచ్చిండు మరి చెప్పుకోలేదా? ఇక మేము ఒకటి చెప్పేది, ఆయన ఏ సభలు పెట్టినా ఒకటే తొండలు లాగుల తొండలు ఇవి తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకు. తొండలు పట్టుకొస్తాడు ఆయన, అన్న పట్టుకొచ్చి పెట్టిండు, అవి ఇడుస్తాడు. ఇడిచినాక మాకు ఇక లేక ఆడుకుంటే వెళ్ళిపోవాలి అంతే. మళ్ళీ ఎలక్షన్ ఒకటే తొండలో లాగులు ఇడిస్తా అట్లా ఇట్లా అంటాడు ఎందుకు ముఖ్యమంత్రి భాష? ఇక అది వాస్తవంగా ఆయన ఇప్పుడు నాటు అడవులకి వెళ్ళి వచ్చింది కదా సార్, అవి పట్టిండు అంత. అవి అక్కడ పట్టినాకనే ఇవి ఆయన తల పెరుగుతున్నాయి కాబట్టి మళ్ళీ అవి ఇడుస్తా అంటాడు. ఎందుకంటే నల్లమల్ల అడవులకి వెళ్ళి వచ్చింది, నల్లమల్ల పులిబిడ్డ. మేము కాదంటలేం సార్, మంచిది. ఆ సార్ మీద కూడా మాకు గౌరవం ఉంది. కానీ మనిషి మాట్లాడేటప్పుడు ఒక హోదాను, ఒక చిన్న స్థాయి, ఒక పెద్ద గౌరవం అది ఇచ్చి మాట్లాడితే మాకు కూడా సౌభ్యం ఉంది సార్. మా పాలమూరు బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే మనిషి మాట్లాడే విధానాన్ని మనం చిన్నది పెద్దది చూసి మాట్లాడాలి. ఒక ఏజ్కైనా సరే విలువ ఇవ్వాలి సార్.